తాత వస్తాడే, అదర కొడతాడే, బెదర కొడతాడే, చెదర కొడతాడే. ఎవరా తాత? మన అమెరికా తాత డొనాల్డ్ ట్రంప్ గారు. డొనాల్డ్ ట్రంప్ గారు ఏ ముహూర్తాన అమెరికా అధ్యక్షుడు అయ్యారే కానీ ప్రజలు అల్లల్లాడిపోతున్నారయ్యా. లోపల అమెరికన్లే కాదు, బయట వేరే దేశస్తులు కూడా. అంటే ఆ లోపల ఉన్న వేరే దేశస్తులు అల్లలాడిపోతున్నారు, బయట కంట్రీలో ఉన్న ప్రజలు అల్లలాడిపోతున్నారు, వాళ్ళ ఓన్ పీపుల్ కూడా అల్లలాడిపోతున్నారు. ఇది ఫన్నీగా చెప్పాను కానీ సీరియస్ నోట్లో చెప్తా. అంటే ఏం జరుగుతుంది, ఎంత ఎఫెక్ట్ ఉంది ఆయనది తర్వాత మీకు దాని ఇది చెప్తే మీకు వీడియో మీద ఇంట్రెస్ట్ వస్తుంది. ఆయన అక్కడ కూర్చొని ఏదో టారిఫ్స్ అని ఇంక్రీజ్ చేస్తున్నాడు కదా, దానివల్ల ఇండియా లాంటి దేశంలో, అది ఆంధ్రప్రదేశ్ స్టేట్లో, అది గోదావరి జిల్లాలో ఎంత డీప్ లెవెల్కి వెళ్తుంది చూడండి. ఇక్కడ రొయ్యలు సాగు చేసే రైతులు ఏదైతే రొయ్యల చెరువులు ఇవన్నీ నడుపుతూ ఉంటారో వాళ్ళు నెక్స్ట్ 3 months రొయ్యలు పండించొద్దు, దానికి ఒక హాలిడే ఇచ్చేద్దాం అని కొంతమంది రైతులు ఒక డెసిషన్కి వచ్చారు. చంద్రబాబు నాయుడు గారు నిన్న మనం చెప్తున్నారు ఎక్కడ ఎంత ఎఫెక్ట్ అయింది చూడండి. సో గ్లోబలైజేషన్, వరల్డ్ ఎకానమీ అలాంటి మాటలు మాట్లాడుతుంటాం కదా, చూసారా ఎంత డీప్ లెవెల్ ఎఫెక్ట్ అయిందో. సో ఎందుకు ఎఫెక్ట్ అయింది, ఆయన ఏం చేస్తున్నారు, అమెరికాలో ఏం చేస్తున్నారు, అమెరికాలో ఎందుకు అల్లలాడిపోతున్నారు, బయట ఏం చేస్తున్నారు, బయట ప్రజలు ఎందుకు అల్లలాడిపోతున్నారు, రెసిషన్ ఎందుకు వస్తుంది, జాబులు పోతాయా, నెక్స్ట్ ఏం జరగబోతుంది, ఇలాంటి చాలా విషయాలు ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. ప్రాబ్లం ఏమవుతుందంటే చాలామందికి హై టెక్నికల్ లాంగ్వేజ్ వల్ల కొంతమందికి ఈ మ్యాటర్ గురించి కొంచెం డెప్త్గా అర్థం కావట్లేదు. సో నేను లేమ్యాన్ వర్డ్స్ అంటారు, అంటే వాడుక భాషలో మనందరికీ అర్థమయ్యే విధంగా కొంచెం నీట్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తా. స్టార్ట్ చేద్దాం. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఆనంద్ వ్యూస్. ఖచ్చితంగా వీడియో లైక్ చేసి చూడండి, బాగా నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మ్యాటర్ ఏంటంటే టారిఫ్స్ అన్న దగ్గర స్టార్ట్ అయిందనమాట. సో టారిఫ్స్ అంటే నథింగ్ బట్ ఒక పన్ను. అంటే ఎవరైనా వస్తువులు ఎగుమతి చేసినప్పుడు వేరే కంట్రీ వాళ్ళు వాటిని దిగుమతి చేసుకుంటే దాని మీద వేసే పన్ను అనమాట. ఇక్కడ అమెరికాకి అన్యాయం జరుగుతుందా అంటే డొనాల్డ్ ట్రంప్ గారు వర్షంలో చూసుకుంటే ఆయన ఒక విధంగా కరెక్ట్, ఆయనకి అన్యాయం జరుగుతున్నట్టే. ఎలా అంటే ఒక మన కంట్రీనే తీసుకుందాం. సో ఇండియా నుంచి వస్తువులు అక్కడికి ఎగుమతి అయ్యి వాళ్ళు దిగుమతి చేసుకున్నప్పుడు వాళ్ళు వేస్తున్న ట్యాక్స్ ఏంటంటే 8% నుంచి 12%, యావరేజ్గా ఒక 12% ఉంది. అంటే 1,00,000 రూపాయల వస్తువు కనుక మన ఇక్కడి నుంచి పంపిస్తే వాళ్ళు కొనుక్కునేటప్పుడు అమెరికన్లు 1,12,000 రూపాయలు దానికి పే చేసి కొనుక్కుంటున్నారు. వేరాజ్ అమెరికా వాళ్ళు కనుక ఒక వస్తువుని ఇండియాకి పంపిస్తే దానికి మనం వేస్తున్న ట్యాక్స్ 54%. అంటే 1,00,000 రూపాయల వస్తువు కనుక వాళ్ళు అక్కడి నుంచి ఇక్కడ మనకి పంపిస్తే దానికి మనం 54,000 అడిషనల్ ట్యాక్స్ వేసి, అంటే 1,54,000 పెట్టి మనం కొనుక్కోవాలి. సో ఇప్పుడు అమెరికాలో తయారయ్యే అంటే లగ్జరీ ఫోన్లు కానీ, లగ్జరీ ఎందుకంటే వాటి మీద అంత ట్యాక్స్ ఉంది కాబట్టి, స్పోర్ట్స్ బైకులు కానీ లేదంటే స్పోర్ట్స్ కార్లు కానీ పెద్ద పెద్ద ఐటమ్స్ ఇప్పుడు 1 కోటి రూపాయల కారు ఎవరైనా కొంటే 54 లక్షల ట్యాక్సే కట్టాలి. ఇప్పుడు వాళ్ళు కష్టపడి అక్కడ టెస్లా కార్ తయారు చేసి మనకు పంపిస్తే ఏమవుతుంది, 1 కోటి రూపాయల కారు అనుకోండి, 54 లక్షల ట్యాక్స్ కట్టాలంటే అందరు తీసుకోగలరా? తీసుకోలేరు. సో మన వాళ్ళు ఎందుకు ఇంత ట్యాక్స్ వేస్తున్నారు ఏంటి అంటే దెర్ ఇస్ అ రీజన్. మన సైడ్ నుంచి రీజన్ చెప్తా. మన వాళ్ళు ఒకటి వరల్డ్ ఈ ట్రేడింగ్ అనేది ఖచ్చితంగా అలౌ చేయాలి, ఎందుకంటే మనం కూడా ఎక్స్పోర్ట్ చేస్తాం కాబట్టి వాళ్ళ నుంచి ఖచ్చితంగా ఇంపోర్ట్ చేసుకోవాలి. అక్కడి నుంచి ఇంపోర్ట్ చేసుకున్నాం అనుకోండి, ఇక్కడ లోకల్ మార్కెట్లో చచ్చిపోతాయి. అంటే ఇప్పుడు చైనా నుంచి మనం చాలా వస్తువులు తీసుకురావడం వల్ల మన వాళ్ళు ఇంతకుముందు కొన్ని ఇయర్స్ బ్యాక్ చైనా వస్తువులు దిగుమతి అవడం వల్ల మన లోకల్ మార్కెట్లు కిల్ అయిపోయినాయి, చాలా మంది వ్యాపారాలు చేయలేకపోతున్నారు, చైనా వస్తువులు రావడం వల్ల చాలా చీప్గా దొరికేస్తున్నాయి అని చెప్పి ఎలా విన్నామో సంథింగ్ సిమిలర్ అనమాట. ఇప్పుడు అక్కడి నుంచి టెస్లా కార్ వచ్చింది, మనం కనుక 54% ట్యాక్స్ వేయకుండా 10% ట్యాక్స్ వేసాం అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, అంటే 1 కోటి రూపాయల కారుకి 10 లక్షలు వేస్తే 1,10 లక్షలు అయింది. అంత లగ్జరీ కారు 1,10 లక్షలకు వస్తుంది. ఇక్కడున్న కారు ఒక 80 లక్షలు 90 లక్షల లగ్జరీ కారు ఉంటే ఆబ్వియస్గా అంటే ఫారెన్ నుంచి వస్తుంది కాబట్టి జనాలు దానికే, అంటే అంత రేంజ్లో హై రేంజ్లో చెప్తున్నా, జనాలు దానికి వెళ్తారు. ఒక ఫోన్ వస్తుంది, 1,00,000 రూపాయల ఫోను, 50,000 ఫోన్ వస్తుంది, 10% ట్యాక్స్ అంటే 55,000 పడుతుంది. ఐఫోన్ లాంటిది పడింది అనుకోండి 55,000, అప్పుడు 55,000 ఫోన్ కొనుక్కుంటారు, 30,000 40,000 ఫోన్లు వదిలేస్తారు కదా మన వాళ్ళు. దాంతో ఏమైందంటే లోకల్గా తయారయ్యేవి ఏవైతే మన వస్తువులు ఉన్నాయో లేదంటే మన కార్లు ఉన్నాయో వాటికి గిరాకీ పడిపోద్ది, సంపద అన్నది బయట వాళ్ళకి వెళ్ళిపోతుంది, అంటే వేరే కంట్రీకి వెళ్ళిపోతుంది. సో కర్ర ఎరకూడదు పాము సాగకూడదు కాబట్టి యుఎస్ లాంటి దేశాల నుంచి వస్తువులు దిగుమతి చేసుకునే వాళ్ళకి ఎక్కువ ట్యాక్స్ వేసి మన మార్కెట్లో మన వాళ్ళు కాపాడుకునేలాగా ఒక స్ట్రాటజీ, ఎకనామికల్ స్ట్రాటజీ. అమెరికా వాళ్ళు ఎందుకు అంత తక్కువ ట్యాక్స్ వేయటం, అమెరికా వాళ్ళు కూడా ఫస్ట్ నుంచి ఎక్కువ ట్యాక్స్ వేయచ్చు కదా అంటే ప్రాబ్లం ఏంటంటే అమెరికా వాళ్ళతో అమెరికాలో మ్యానుఫ్యాక్చరింగ్ తక్కువ. రీజన్ బీయింగ్ అక్కడ దొరికే వర్క్ లేబర్ ఏదైతే ఉందో కాస్ట్లీ లేబర్. వేరాజ్ చైనా, బంగ్లాదేశ్, ఇండియా మనందరికి ఇక్కడ లేబర్ కాస్ట్ తక్కువ, ముఖ్యంగా చైనా అయితే ఇంకా మనకన్నా తక్కువ. సో వాళ్ళ దగ్గర నుంచి ఇంపోర్ట్ చేసుకోవడం వాళ్ళకి ఈజీ. సో అక్కడ మేకింగ్ అన్నది అమెరికాలో మ్యాక్సిమం ఉండదు, 90% అయితే మాత్రం మేకింగ్ ఉండదు. అన్ని ఏమైనా తయారైనా కూడా వేరే వేరే చోట నుంచి అన్ని ఇంపోర్ట్ చేసుకొని, టెస్లా కార్ అక్కడ తయారైనా చాలా వస్తువులు చైనా నుంచి కానీ ఎక్కడి నుంచి కానీ ఇంపోర్ట్ చేసుకొని దెన్ అక్కడ అసెంబుల్ చేయటమో లేదంటే మళ్ళీ వాటిని కొంచెం అటు ఇటు మాడిఫై చేయటమో చేసి దెన్ వాళ్ళకు వస్తువు తయారు చేస్తారనమాట. సో ఇప్పుడు ట్రంప్ గారు అందుకని అక్కడ మనకి తక్కువ ట్యాక్స్ వేయటం వల్ల ఏంటంటే వాళ్ళకి వస్తువులు మరీ ఎక్కువ అయిపోకుండా చీప్గా కొంచెం తక్కువలో దొరుకుతాయి.
ఇప్పుడు ట్రంప్ గారు ఏంటి 2 విషయాలు ఆయన ఆలోచించారు. ఒకటి అమెరికాని గ్రేటెస్ట్ నేషన్గా చేయటం, మనల్ని దోచేసుకుంటున్నారని చెప్పాను కదా ఫస్ట్, ఆయన డబ్బులు వేరే వాళ్ళకి వెళ్ళిపోతున్నాయి, మన ఎక్కువ వాళ్ళకి ఇచ్చేస్తున్నాయని. సో ఆయన బాధ ఏంటంటే, ఒకటి వీళ్ళు ఏదైతే తయారు చేస్తున్నారో అది వేరే దేశాల్లోకి వెళ్ళటం, సేల్ అవటం. ట్రంప్ బిజినెస్ మ్యాన్ కాబట్టి ఐడియా అనమాట. సో సేల్ అవటం, వీళ్ళ బిజినెస్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు బాగుపడటం. 2, ఈ టారిఫ్స్ కనుక తగ్గించకపోతే వేరే చోట ఎక్కడైతే మ్యానుఫ్యాక్చరింగ్ ఏదైనా జరుగుతుందో ఆయన పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటంటే ఆ మ్యానుఫ్యాక్చరింగ్ మొత్తం అమెరికాకి షిఫ్ట్ అవుతుంది. సో వచ్చి అమెరికాలో వాళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేస్తారు. ఎందుకంటే బయట నుంచి చేస్తే ఇంపోర్ట్ చేసుకుంటే ఇంపోర్ట్ ట్యాక్స్లో 50%, 60%, 70% ఉంటుంటే అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, ఇక్కడికి వచ్చి మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారు. అప్పుడు అమెరికాకి జాబ్స్ పెరుగుతాయి, సో సంపద పెరిగిద్ది అన్నది ఆయన పాయింట్ ఆఫ్ వ్యూ. బట్ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే, నిజంగా అమెరికాకి అంత ఇది ఉందా అంటే, అమెరికాలో లేబర్ కాస్ట్ ఎక్కువ. వీటిని బ్లూ కలర్ జాబ్స్ ఏదో అంటారు. సో బ్లూ కలర్ జాబ్స్ చేసే వాళ్ళు అమెరికాలో చాలా తక్కువ మంది ఉంటారు. అంటే లేబర్ కాస్ట్ అన్నది చాలా అంత తక్కువ చేయలేరు అనమాట. అంటే వాళ్ళకంటూ ఒక లిమిట్స్ ఉంటాయి కదా కొంచెం. సో వాళ్ళు కనుక అంత తక్కువ చేస్తే పర్లే, కానీ చేసేవాళ్ళు ఉన్నారంటే దొరకరు. హై కాస్ట్ కనుక మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తే మళ్ళీ అది కాస్ట్ ఎఫెక్టివ్ అవ్వదు. అక్కడి నుంచి ఇంపోర్ట్ చేసుకోవడం బెస్ట్. మళ్ళీ అక్కడికి వచ్చి సెటప్ చేసి లక్షల కోట్లు పెట్టి మళ్ళీ ఇండస్ట్రీలు పెట్టి ఇన్ని పెట్టి చేయలేరు కదా. పైగా అమెరికా మన లేబర్ బిహేవియర్ ఎలా ఉంటుంది, వాళ్ళ లేబర్ బిహేవియర్ ఎలా ఉంటుంది. వాళ్ళు 8 hours అంటే 8 hours, మధ్యలో బ్రేక్స్ అన్నీ చాలా నీట్గా రూల్స్ అని ఉంటాయి. మనల్ని ఏంటి గొడ్డు సాగిరి చేస్తూ ఉంటాం. మనం 8 గంటల పని చేయమంటే మనం ఊరికి చెప్పకుండా మనం 12 గంటల పని చేస్తాం. మనం ఇంకా కొట్టి చేస్తే ఇంకా చైనా లాంటి దేశాలు, కొన్ని దేశాలు కొట్టి మరీ చేస్తూ ఉంటారు. వాళ్ళు 14 గంటలు 16 గంటలు ఎక్స్ట్రా ఓవర్ టైం చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. పెళ్ళిళ్ళు చేసుకోకుండా పనులు చేసేవాళ్ళు ఉన్నారు. సో అది ఆయన అనుకుంటున్నాడు కానీ మేకింగ్ అన్నది అది ఫెయిల్ అయ్యిద్దని. బట్ అట్లీస్ట్ వీళ్ళు టారిఫ్స్ కనుక తగ్గిస్తే, అంటే ఇండియా లాంటి కంట్రీస్ కానీ ఇంకో ఎవరైనా సార్ చైనా లాంటి కంట్రీస్ కానీ టారిఫ్స్ కనుక తగ్గిస్తే, ఆయన ఉద్దేశం ఏంటంటే అట్లీస్ట్ వాళ్ళ ఈజ్ ఆఫ్ బిజినెస్ ఏదైతే ఉందో వాళ్ళు బిజినెస్ చేస్తున్నారో వాళ్ళ అట్లీస్ట్ వాళ్ళ బిజినెస్ పీపుల్కి బెనిఫిషియల్ అయ్యిద్ది అన్న ఒక థాట్ ప్రాసెస్ ఆయనలో ఉండొచ్చు అనమాట. సో అలా ఆయన ఈ టారిఫ్స్ అనేవి ఇంక్రీజ్ చేయడం స్టార్ట్ చేశాడు. ఆయన ఉద్దేశం చెప్పాను ఇప్పుడు దీనివల్ల ఏమైందంటే, ఈ ట్రేడ్ వార్ కాస్త, అంటే ఆయన ఇంక్రీజ్ చేయడం వల్ల ఈ ట్రేడ్ వార్ కాస్త ఏమైందంటే ఒక వరల్డ్ వార్లో మారిపోయే పరిస్థితి కనిపిస్తుంది. ఎలా అంటే, ముఖ్యంగా అమెరికా చైనా మధ్య ఏదైతే జరుగుతుందో, ఫస్ట్ అమెరికా వాళ్ళు చైనా మీద 10% ఉండేది, దాన్ని 20%కి ఇంక్రీజ్ చేశారు. ఏంటి టారిఫ్ ట్యాక్స్ అన్నది 20% నుంచి అది 54%కి వెళ్ళింది. 54% నుంచి ఈరోజు ఇప్పుడు 104%కి అమెరికా వాళ్ళు ఇంక్రీజ్ చేశారు. ఎందుకు ఇంక్రీజ్ చేశారంటే, వీళ్ళు ఇంక్రీజ్ 10కి చేసినప్పుడు వాళ్ళు కూడా కొద్దిగా ఇంక్రీజ్ చేశారు. మీరు తగ్గిస్తారా లేదంటే వాళ్ళు పెంచమంటాడా ఈయన అన్నాడు. అమెరికా ఈ తాతగారు తక్కువ అనుకుంటే ఆ తాతగారు ఆయన తక్కువ, ఆ తాతగారు అంతకన్నా తక్కువ కాదు కదా, ఆయన ఇంకా రెచ్చిపోయారు. ఏంది నువ్వు చేసుకుని రిటాలియేషన్ అంటే ఎదురు తిరిగారు. ఏం తగ్గించను, నువ్వు పెంచితే నేను పెంచుతా అన్నాడు ఆయన. సో ఆయన 54% ఈయన పెంచగానే ఈయన 34% ఈయన పెంచాడు. ఇప్పుడు ఆయన 104% పెంచగానే ఈయన 84% పెంచాడు. ఇందులో నాకు జరిగిన న్యాయం ఏంటంటే 4 అనే అంకి చూరకుండా నాకు ఈ స్టాట్స్ గుర్తించుకోవడం ఈజీ అయింది అనమాట. కరెక్ట్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్. ఎక్కడైనా మీరు లైక్ కొట్టచ్చు, నేను గుర్తించుకున్నందుకు. నా ఎదురుగా ఏ స్క్రీన్ లేదు, నా చేతిలో పేపర్ లేదు చూసి చెప్పడానికి. సో ఇది ఏమవుతుందంటే, ఒక ట్రేడ్ వార్ కాకుండా వరల్డ్ వార్, అంటే ఇద్దరు వ్యక్తుల మధ్య ఉన్న ఈగోతో అవన్నీ పెంచుకుంటే అనడం వల్ల ఏమవుతుందంటే, అక్కడి నుంచి ఇంపోర్ట్ అయ్యేవి లేదంటే ఇక్కడి నుంచి ఇంపోర్ట్ అయ్యేవి వాటి రేట్లు పెరిగిపోవడం వల్ల సామాన్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు, ఇండస్ట్రీస్ ఏవైతే ఉన్నాయో అవి గట్టిగా ఎఫెక్ట్ అవుతాయి. ఇప్పుడు ఐఫోన్లు అన్నీ తయారయ్యి చైనాలో తయారై చైనా నుంచి అమెరికాకు వస్తాయి. ఇప్పుడు 104% ట్యాక్స్ అంటే ₹1,00,000 ఐఫోన్ని 2,04,000 కొంటాడు ఎవడైనా? కొండవు, ఆగుతారు. లేదంటే వేరే ఫోన్లు, అమెరికాలో తయారయ్యే ఫోన్లకి వాటికి షిఫ్ట్ అయిపోతారు, లేదంటే కొన్ని రోజులు ఆగుతారు. ఇప్పుడు ఇక్కడున్న ఇండస్ట్రీస్, ఇక్కడున్న వాళ్ళు, ఇప్పుడు నేను చెప్పాను కదా రొయ్యలు సాగు అని చెప్పి, ఎలా ఎఫెక్ట్ అయింది? 3 నెలలు వాళ్ళు రొయ్యలు సాగు చేయకపోతే దాని మీద ఎన్ని జాబ్స్ డిపెండ్ అయింటాయి? అంటే ఆ రొయ్య పిల్లలు అమ్మే వాళ్ళనో, లేదంటే దానికి ఫుడ్ అమ్మే వాళ్ళనో, లేదంటే ఆ చెరువులు క్లీన్ చేసే వాళ్ళనో, ఏదో ఒకటి ఒక 5-10 జాబులు ఉన్నా ఒక్కొక్క చెరువు దగ్గర 5-10 జాబులు ఎఫెక్ట్ అయినాయా? అలాగే ఐఫోన్ కంపెనీలు ఏవైతే చైనా ఉన్నాయో మూతపడిపోవచ్చా మ్యానుఫ్యాక్చరింగ్ అనేది లేకపోతే? బ్రిటన్కి కూడా సేమ్ అదే చేశారు, ఇంక్రీజ్ చేశారు. సో అక్కడి నుంచి ఏవైతే లగ్జరీ బ్రాండ్స్ ఉన్నాయో, టాటా వాళ్ళవి జాగ్వార్, రేంజ్ రోవర్ లాంటి కార్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఎక్స్పోర్ట్ ఆపేశారు. అంటే ఆల్రెడీ ఉన్నాయంట అక్కడ కార్లు, అది వేరే విషయం. బట్ ఇదే కంటిన్యూ అయితే వాళ్ళు ఎక్స్పోర్ట్ చేయకపోతే అక్కడ జాబ్స్, మరి జాబ్ ఏం చేయకుండా పనేం లేకుండా ఫ్రీగా శాలరీ ఇస్తారా? ఎవరు? అప్పుడు ఏమవుతుంది? జాబులన్నీ ఓడబీకుతారు. నెక్స్ట్ అలాగే ఆయన టారిఫ్స్ ప్రకటించడం వల్ల ఇప్పుడు ఫార్మాసిటికల్స్ కానీ, ఐటీ ఇండస్ట్రీస్ కానీ, మన ఇండియా గురించి మాట్లాడతాను ఇప్పుడు నేను. మనకి 2 మెయిన్, ఐటీ అన్నది ఒక మెయిన్ ఇండస్ట్రీగా ఉంది, వన్ ఆఫ్ ద మెయిన్ ఇండస్ట్రీగా ఉంది. ఇప్పుడు ఆ టారిఫ్స్ అనేవి ఇంక్రీజ్ చేయడం వల్ల ఇక్కడి నుంచి ఏవైతే ఐటీ ప్రొడక్ట్స్ వాళ్ళు ఇంపోర్ట్ చేసుకుంటున్నారో వాటన్నిటి మీద ఇప్పుడు మన 26% ట్యాక్స్, ఆయన ఇంకా మనకి 26% వేశారు. 27% వేసినట్టున్నారు. ఆ 27% ట్యాక్స్ ఏదైతే ఉందో 26-27%, దానివల్ల
అక్కడ ఏవైతే ఎవరైతే మన చేత ప్రొడక్ట్స్ తయారు చేసుకుంటున్నారు, సాఫ్ట్వేర్ ప్రొడక్ట్స్ కానీ ఏవైనా సరే, వాళ్ళు ఆగిపోయే అవకాశం ఉంది. ఎందుకంటే వర్త్ కాదనిపిస్తుంది వాళ్ళకి. అలాగే ఇక్కడ మనకి కొత్త ప్రాజెక్టులు రాకపోవడం ఆగిపోతుంది. ఎప్పుడైతే కంపెనీకి, సాఫ్ట్వేర్ కంపెనీకి కొత్త ప్రాజెక్టులు రావో వెంటనే వాళ్ళు ఏం చేస్తారు, కాస్ట్ కటింగ్ చేస్తారు. అంటే ఉన్న ఉద్యోగాలను తీసేస్తూ ఉంటారు, మాకు అవసరం లేదని. ఎందుకంటే సాఫ్ట్వేర్ జాబ్స్ ఆర్ వెరీ ఈజీ అనమాట. అంటే కావాల్సినప్పుడు వచ్చి తెచ్చి పక్కన పెట్టేసుకుంటారు, అవసరం లేనప్పుడు తీసేస్తారు. వాళ్ళతో పెద్ద ప్రాబ్లమే ఉండదు అనమాట. వాళ్ళ ఏదో తిరిగేది కూడా ఏది ఉండదు, రోడ్డుని బట్టడం, కొత్త జాబ్ ఎత్తుకోవటం. సో ఉన్న ఉద్యోగాలే పోతుంటే, అంటే ఇప్పుడు జస్ట్ స్టార్ట్ అయింది ఈ వారం అన్నది, ఇదే కనుక కంటిన్యూ అయితే ఉన్న ఉద్యోగాలు నెమ్మదిగా పోతూ ఉంటే ఇంకా కొత్త ఉద్యోగాలు అన్నది రావు. ఆల్రెడీ మనోళ్ళు చదువుకొని ఎవ్రీ ఇయర్ లక్షలాది మంది బయటకు వస్తూ ఉంటారు. వాళ్ళకి ఉద్యోగాలు అన్నది కొంచెం కష్టంగానే ఉంటుంది. అంటే ఇండియాలో ఉన్న ప్రాజెక్ట్స్, లేదంటే వేరే కంట్రీస్తో ఉన్న ప్రాజెక్ట్స్, లేదంటే యూరోప్తో ఉన్న ప్రాజెక్ట్స్. అంటే ఇప్పుడు చూడండి ఎలా ఉంటుందంటే, బయట అన్ని దేశాలు ఎఫెక్ట్ అవుతాయి కాబట్టి ఒకదానికొకటి ఇదంతా ఒక సైకిల్ డిపెండ్ అయి ఉంటుంది. ఇప్పుడు నేను టాటా వాళ్ళకి, బ్రిటన్లో ఉన్న టాటా వాళ్ళకి ఏదైనా సాఫ్ట్వేర్ ప్రొడక్ట్ ఒకటి చేస్తున్నాను అనుకోండి, వాళ్ళు ఎక్స్పోర్ట్ ఆపేసి, వాళ్ళకి సేల్స్ లేక వాళ్ళు ఎక్స్పోర్ట్ ఆపేసి అన్ని చేస్తే వాళ్ళు చేయించుకోరు కదా ప్రొడక్ట్, ఆపేయమంటారు. అంటే నాట్ ఓన్లీ అమెరికా, వేరే దేశాల్లో కూడా రెసిషన్ అనేది, అంటే అక్కడ ఉన్నది తగ్గిపోతూ ఉంటే, ఉన్న ప్రొడక్టివిటీ కానీ జాబ్స్ కానీ తగ్గిపోతూ ఉంటే ఎవరికి ఏమీ రాదు. ఒక దేశం తీసుకున్న నిర్ణయాలతో మొత్తం అన్ని దేశాలు ఎఫెక్ట్ అవుతా అక్కడ ఉన్న జాబ్లన్నీ పోతూ ఉంటే 2008లో ఎటువంటి ఆర్థిక సంక్షోభం వచ్చిందో, రెసిషన్ వచ్చిందో, సిమిలర్ కైండ్ ఆఫ్ రెసిషన్ ఇప్పుడు మనకు కూడా రాబోతుంది. అంటే చదువుకున్న వాళ్ళు బయటకు వచ్చేస్తూ ఉంటారు, ఉన్న ఉద్యోగాలు పోతూ ఉంటాయి, కొత్త ఉద్యోగాలు రావు, నిరుద్యోగం అనేది పెరిగిపోతూ ఉంటుంది, దేశం ముందుకు నడవడం కష్టమైపోతుంది. ఎందుకంటే డబ్బులు ఉండే ఎవరి దగ్గర. ఇది చూడటానికి ఇప్పుడు చాలా చిన్నగా ఉంది. అంటే వీళ్ళిద్దరు ఈగో వార్స్, అంటే ఇద్దరనే కాదు, ఈయన అమెరికా ఆయన ముందు ఈగో వార్ ఏదైతే ఉందో, ఆయన బిజినెస్ మైండ్ సెట్ నుంచి వచ్చి ఇంతకు ముందులా ఉన్నది ఉన్నట్టు వెనక్కి వెళ్ళడా అన్నది ఇప్పుడు $1 మిలియన్ క్వశ్చన్. ఆయన వెళ్లకుండా, లేదు నేను తీసుకున్నది రైట్ నిర్ణయం, నేను ఇంతే ఉంటా, సో దట్ మిగతా కంట్రీస్, అంటే ఈ రోజు కూడా ఆయన ఏం చేశారంటే కిక్ మై 2 స్టార్లు అని చెప్పి, అంటే చాలా దేశాలు ఆయనంట అడుక్కుంటున్నాయంట, ప్లీజ్ సార్ అని చెప్పి కాళ్ళ బేరానికి వచ్చాయని చెప్పి చెప్తున్నాడు. సో ఎంత ఈగోయిస్టిక్ మైండ్ సెట్ అనొచ్చో లేదో నాకు తెలియదు, కానీ ఒక దేశానికి, అంటే పెద్ద దేశానికి అధ్యక్షుడిగా ఉన్నాడు కాబట్టి ఆయన స్టేటస్, ఆయన ఆ రేంజ్లో ఉంది అక్కడి నుంచి. సో ఆయన చెప్పేది ఏంటి, మిగతా దేశాలు నన్ను అడుక్కుంటున్నాయి, అయినా నేను వెనక్కి తగ్గను అని. చైనా లాంటి కంట్రీ ఏంటి, రిటాలియేషన్ స్టార్ట్ చేసింది. రిటాలియేషన్, నువ్వు పెంచితే నేను పెంచుతాను, నాకు పోయేది ఏం లేదు, నీకే పోతుంది అవసరం అయితే, ఎందుకంటే మీకు మ్యానుఫ్యాక్చరింగ్ అవ్వదని చెప్పి ఇలా ధైర్యం. అంత చీప్గా లేబర్ రారు కాబట్టి, సో మీరే రోడ్డును పడతారు అన్నది వీళ్ళ థాట్ ప్రాసెస్. మన దేశం ఏం చేస్తుందంటే, మనోళ్ళు అటు అడుక్కోవట్లేదు, ఇటు రిటాలియేషన్ ప్రకటించట్లా. మనోళ్ళు కొద్దిగా తెలివిగానే చర్చిద్దాం అన్న విధంగా ఉన్నారనమాట. సో ఇప్పుడే మనకి అంతగా జరిగేది. ఈరోజు మన దగ్గర సమావేశం కూడా ఉంది, కేంద్ర మంత్రులు దీని మీద సమావేశం అవుతున్నారని చెప్పి. సో దీని మీద మనం పెద్ద వరీ అవ్వాల్సిన లేదు ఎట్ ప్రెజెంట్ అని చెప్పి, సో కొంచెం చర్చించి నిదానంగా దీని మీద ప్రొసీడ్ అవుదాము. అలా అని చెప్పి వాళ్ళని వెళ్ళి అడుక్కోవాల్సిన అవసరం లేదు. అలా అని చెప్పి రిటాలియేషన్ ప్రకటించి ఇప్పుడు వాళ్ళు మనకి 26% వేసారు కదా, మనం 54%ని మనం కూడా 100% చేసేద్దాము అన్న దానికి కూడా పోలా ప్రజెంట్ అయితే మాత్రం. బట్ ఆయన అలాగే ఉంటే కనుక ఇండియా నుంచి ఏవైతే ఎగుమతులు అయ్యావో ఆబ్వియస్గా అవి కొంచెం తగ్గిపోతాయి కాబట్టి ఇక్కడ మనకి ఎఫెక్ట్ అవడం స్టార్ట్ అవుతుంది. ఆయన తీసుకున్న ప్రతి నిర్ణయం వెనకాల మార్కెట్లో, అంటే ఈరోజు కూడా ఫార్మాసిటికల్స్ మీద టారిఫ్స్ పెంచుతాను అని చెప్పాడు. సో మనకి ఒక మెయిన్ ఇండస్ట్రీ అది, మన ఇక్కడి నుంచి చాలా మెడిసిన్స్ ఎక్స్పోర్ట్ అవుతూ ఉంటాయి. సో వాటన్నిటి మీద ఇప్పుడు రేట్లు పెరిగితే డిమాండ్ అనేది తగ్గిపోతుంది. అంటే వేరే కంట్రీస్ ఎవరైతే వాళ్ళు తక్కువలో ఉన్నాయో అక్కడికి వెళ్ళిపోతాయి ఆర్డర్స్. సో మొత్తం అంతా, అంటే ప్రపంచం సెటిల్ అయ్యి ఈ ట్రేడ్ ఏదైతే ఉందో ఒక సెటిల్మెంట్లా జరిగి ఒక సైకిల్లో వెళ్తుందో, మొత్తం ఆ సైకిల్ మొత్తం బ్రేక్ అయ్యి మళ్ళీ ఇది రీఅరేంజ్ అయ్యి వేరే చోట, అంటే మనం ఎక్కడికి ఎక్స్పోర్ట్ చేయకపోతే ఎక్కడికి ఎక్స్పోర్ట్ చేయగలం, ఒక చైనాకి ఎక్స్పోర్ట్ చేయగలమా, లేదంటే వేరే యూరోపియన్ కంట్రీస్కి ఎక్స్పోర్ట్ చేయగలమా, అవన్నీ చూసుకొని అక్కడికి మళ్ళీ అన్ని ఆ సైకిల్ సెట్ అవడానికి కొన్ని ఇయర్స్ పట్టచ్చు, ఇదే కనుక కంటిన్యూ అయితే. సో ఈ లోపల దేశ ఆర్థిక వ్యవస్థలన్నీ దెబ్బతినే అవకాశం ఉంది. సో ట్రంప్ గారు తీసుకునే నిర్ణయాల వల్ల ఇలాగ ప్రపంచ దేశాలు ఎఫెక్ట్ అవుతున్నాయి అనమాట. ఆయన ఒక్కొక్క దాన్ని టచ్ చేస్తుంటే ఆ ఇండస్ట్రీస్ అన్నీ, ఆ షేర్లన్నీ డమాల్ అయిపోతున్నాయి. వాటికి ఉన్న సంపద ఏదైతే ఉందో, లక్షల కోట్ల ఆవిరి, బ్లడ్ బాత్ అంటున్నారు కదా, అదే నాట్ ఓన్లీ ఫర్ ఇండియా, వరల్డ్ వైడ్గా ఉన్న అన్ని మేజర్ కంట్రీస్లో ఎక్కడో 1-2 సార్లు షేర్లు పెరగడం తప్పితే అదర్వైజ్ ఇన్వెస్టర్ల సంపద అన్నది వెళ్ళిపోతూనే ఉంది. ఇది ఒక సైడ్. ఇప్పుడు అమెరికాలో ఏంటి పరిస్థితి, ఎందుకంటే ఇంపోర్ట్ లేదు. ఇప్పుడు ఫోన్లు ఉన్నాయి, ఐఫోన్లు ఇంపోర్ట్ చేసుకోలేరు. చైనా నుంచి 104% పెట్టి ఎవడో ఇప్పుడు కొంటాడు, $1,000 పెట్టి ఫోన్ అంటే $1,004 ట్యాక్స్ కట్టాలి, అంటే $2,004 పెట్టి కొనాలి దాన్ని. మామూలు ఉంటుందా, కొంటారు ఎవరన్నా కొనరు. సో అమెరికాలో తయారయ్యే ఫోన్లు, లేదంటే వాళ్ళకి ఎవరైతే తక్కువ ఉందో అక్కడ కంట్రీస్ నుంచి తయారయ్యే ఫోన్లు వీళ్ళు వాడాలి. వాడచ్చు, వాడకపోవచ్చు, వెయిట్ చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు.
అది కాకుండా ఇదొక టారిఫ్స్ వల్ల వాళ్ళు ఇబ్బంది పడతాం ఒకటి కాకుండా ఇంపోర్ట్ వీటి వల్ల స్టిల్ కొంతమంది అమెరికన్స్ దానికోసం సపోర్ట్ చేసి లేదు మనకి మేకింగ్ వస్తుంది సో మనకి జాబ్స్ పెరిగితే అనుకున్నా ఆయన ఇంటర్నల్గా ఏం చేస్తున్నారంటే ఆయన ఒక సంస్థ పెట్టాడు DOGE. దానికి మన మస్క్మాని ఎంత ఓన్ చేసుకుంటాం చూడండి మన జనాలు, మన మస్క్మాని చైర్పర్సన్ గానో ఓనర్ గానో CEO గానో ఒక పొజిషన్లో పెట్టాడు. ఎందుకు పెట్టాడు మస్క్మాని అంటే ఇది ఇంకో స్టోరీ, ఇది ఒక అమ్మడి అమ్మ ఇంకా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఇదైతే మాత్రం పుష్ప సినిమా లాగా అనమాట. ఇప్పుడు శ్రీవల్లి ఫోటో అడిగితే ఆ పాత సీఎం ఇవ్వకపోతే సీఎంని మార్చేసినట్టు అయితే ఈ బైడెన్ గారు ఉన్నారో ఆయన ఇంతకుముందు ఆయన ఉన్న టైంలో ఆయన ఏం చేశారంటే ఎలక్ట్రిక్ వెహికల్స్ సంబంధించిన ఏదో మీటింగ్ ఏదో పెట్టారు. ఇది నేను చూసిందే, ఎక్కడో చూసింది చెప్తున్నాను మీకు. పెట్టి ఆ క్లిప్ నేను చూశాను. ఆయన ఏం చేశారు మాట్లాడేటప్పుడు అందులో వాళ్ళ టీం అందరిని ఇన్వైట్ చేసి ఈయన మస్క్మాన్ ఇన్వైట్ చేయలే. అసలు మస్క్మాన్ ఇన్వైట్ చేయకుండా ఎలా ఉంటారు? ఆయన పెద్ద పెద్ద సంస్థలు ఉన్నాయి ఎలక్ట్రిక్ వెహికల్స్లో, ఆయనదే ఎక్కువ పర్సెంటేజ్ ఉంది, 34% ఆయనదే వాటా ఉంది. ఆయన ఇన్వైట్ చేయకుండా సింపుల్గా సమావేశం పెట్టి పైగా ఆయన మాట్లాడేటప్పుడు అధ్యక్షుడు ఆ టైంలో జే బైడెన్ గారు మాట్లాడేటప్పుడు కనీసం ఆ టెస్లా పేరు తీసుకోవాలా, మస్క్ పేరు తీసుకోవాలా. ఆబ్వియస్గా అంత పెద్ద ఆయన ఈగో హట్ అయింది కదా, మస్క్ ఈగో హట్ అయింది. మస్క్ ఏం చేశాడు, ఎలాగైనా సరే ఇన్ని ఓడించాలి, ట్రంప్ని గెలిపించాలని చెప్పి ఆయన దగ్గర ఉన్న సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఆ ఎక్స్ ఉరఫ్ ట్విట్టర్ దాన్ని ఆయన సొంతమని కొన్ని వేల కోట్లని మొత్తాన్ని వాడి అటు ఇటు చేసి ట్రంప్ గారిని గెలిపించి ఆయన బిజినెస్ ఆయన చేసుకోవడానికి వస్తుంది. ఇప్పుడు ఆయన డాజ్ దానికి తీసుకున్నారు. దాంతోపాటు ఆయన టెస్లా కార్లు బిజినెస్ పెంచుకోవడం కోసం అమెరికా అధ్యక్షుడి చేత ఆయన చేత కారు కొనిపించి అడావుడి చేయించి చేశారు. కాకపోతే ఇక్కడ మస్క్ మామ అక్కడ అమెరికన్ దృష్టిలో కొద్దిగా నెగిటివ్ అయిపోయారు. ఎందుకు అయిపోయారంటే ఆ డాజ్ అనేది పెట్టిన తర్వాత వీళ్ళిద్దరు డిసైడ్ చేసింది ఏంటంటే కాస్ట్ కటింగ్. అంటే ప్రభుత్వ సంస్థల్లో చాలా వరకు అంటే నిరుపయోగమైన ఉద్యోగాలు కానీ అంటే యూజ్ లేని ఉద్యోగాలు కానీ యూజ్ లేని ప్రాసెస్లు కానీ చాలా ఉన్నాయి. వాటన్నిటికీ కాస్ట్ కటింగ్ చేద్దామని చెప్పి డిసైడ్ అయ్యారు. సో చాలా వరకు ఫెడరల్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో అంటే సామాజిక పెన్షన్లు అంటారు కదా, మన పెన్షన్లు అలా ఉంటే వాళ్ళకు కూడా కొన్ని ఉన్నాయి అలాగా. అంటే పవర్టీ లైన్కి తక్కువగా ఉన్న వాళ్ళు మిడిల్ క్లాస్ వాళ్ళు వాళ్ళకి కొంచెం వీళ్ళు మనీ ప్రొవైడ్ చేయడం ఇవి చేస్తూ ఉంటారు. సో అందులో ఉన్న ఉద్యోగులు కానీ లేదంటే ఈ టీచింగ్కి సంబంధించి అంటే ఇక్కడ ఒక స్కూల్స్ ఉన్నాయనుకోండి, స్కూల్స్కి వాళ్ళకి కావాల్సినవి ఏం కావాలని చెప్పి గవర్నమెంట్ రిక్వెస్ట్ చేస్తే అక్కడి నుంచి ఫండ్స్ వెళ్ళటం అనేది జరుగుతాయి. అవన్నీ తీసేసి ఆ ప్రాసెస్ మొత్తం చేసి స్టేట్కి ఇచ్చేస్తాం, స్టేట్ వాళ్ళు డిసైడ్ చేసుకుని ఏ స్కూల్కి ఎంత ఇచ్చుకోండి అన్నట్టు అలాంటి ప్రాసెస్లు చేంజ్ చేయడం కానీ అలాంటి చేసేటప్పుడు ఏం చేశారంటే కొన్ని ఎంప్లాయీస్ మనకు అవసరం లేదని చెప్పి వాలంటరీగా వాళ్ళంతా వాళ్ళే రిటైర్ అయిపోవటం, రిజైన్ చేసేయటం, వెళ్ళిపోతే కొన్ని బెనిఫిట్స్ ఇస్తామని చెప్పి చాలామంది ఎంప్లాయీస్ని తీసేస్తున్నారు. ఉన్న ఎంప్లాయీస్ని తీసేస్తూ ఉండటం వల్ల ఏంటంటే కొంచెం ఏదైతే ప్రాసెస్ ఇప్పటివరకు నడుస్తుందో ఒక సైకిల్ అని చెప్పాను కదా, సైకిల్ అనేది బ్రేక్ అవుతుంది. బ్రేక్ అయ్యి వాళ్ళకి అందాల్సినవి అందకుండా టైంకి అందకుండా ఉండటం, ఈ రీసెర్చ్ లాంటి వాటికి ఫండింగ్ ఆపేయటం, ఇలాంటి చాలా వరకు చేస్తూ ఉండటం వల్ల అమెరికా ప్రజలకి అది ఏదైనా వాళ్ళకి ఒక టైం టు టైం జరుగుతూ ఉండాలి కదా, వాళ్ళకి విసుగొచ్చేసింది వీటి వల్ల. సో వాళ్ళు ఏం చేశారంటే 50501 అని చెప్పి అంటే వాళ్ళకి 50 రాష్ట్రాలు అనమాట, 50 రాష్ట్రాలు 50 నిరసనలు ఒకే రోజు. సో ఒకరోజు మొత్తం 50 స్టేట్స్కి సంబంధించిన ప్రజలందరూ చాలామంది ప్రజలు ట్రంప్కి వ్యతిరేకంగా రోడ్ల మీదకి వచ్చి వాళ్ళ నిరసన వ్యక్తం చేశారు. ఇది ఒక్కటే కాకుండా ఎవరైనా ట్రంప్కి అగెనెస్ట్గా కానీ లేదంటే అమెరికన్ పాలసీస్కి అగెనెస్ట్గా కానీ లేదంటే అమెరికా బయట దేశాలను ఏ దేశాలు గాజా, ఇజ్రాయిల్ ఇలాంటి వార్స్ జరుగుతున్నప్పుడు వాళ్ళు ఎవరిని సపోర్ట్ చేస్తున్నారు వాళ్ళకి వ్యతిరేకంగా మాట్లాడటం కానీ చేస్తే వాళ్ళు వెంటనే వాళ్ళ కంట్రీస్కి డిపోర్ట్ చేస్తున్నారు. ఈవెన్ వాళ్ళకి గ్రీన్ కార్డు ఉన్నా కూడా గ్రీన్ కార్డుని కూడా రివోక్ చేసి అక్కడ ఎవరైతే ఉన్నారో వేరే కంట్రీస్ వాళ్ళని వాళ్ళ ఒరిజినల్ కంట్రీస్ పంపించడం కానీ లేదంటే వాళ్ళని అరెస్ట్ చేయడం కానీ చేస్తున్నారు. చిన్న చిన్న తప్పులకు కూడా వీసా క్యాన్సిల్ చేసేస్తున్నారు బయట నుంచి వచ్చిన వాళ్ళని. సో అంటే కాలేజెస్లో అలాంటి రిటాలియేషన్స్ ఏమీ లేకుండా జస్ట్ వచ్చామా చదువుకున్నామా వెళ్ళామా అన్నట్టు ఉండాలి తప్పితే మీకు అంతకు మించి ఇంకా ఎక్స్ట్రాలో మాట్లాడడానికి ఏమీ లేదని చెప్పి వాళ్ళు ఆపుతారు. సో ఇలా చాలా చేసేపాటికి అమెరికన్స్కి ఇలాంటివి ఇంతకుముందు ఏం చూసారో ఏం చేయలేదే కానీ వాళ్ళకి కొంచెం విసుగొచ్చేసింది ఆబ్వియస్గా. సో అంతమంది అందుకని ప్రజలు వచ్చారు. ఇన్ఫ్యాక్ట్ ఇదంతా మస్క్ వల్ల జరుగుతుందని గుర్తించి మస్క్ ఇలాంటివన్నీ ఐడియాలు ఇస్తారని గుర్తించి ఎక్కడ టెస్లా కార్లు కనిపిస్తే అక్కడ టెస్లా కార్లు పగలగొట్టడం తగలబెట్టడం అన్నీ చేస్తున్నారు. కొంతమంది టెస్లా కార్ ఓనర్లు ఆ టెస్లా కార్ లోగోని కవర్ చేస్తా వోక్స్ వ్యాగన్ పెట్టుకోవడం, వేరే కంపెనీ లోగో పెట్టుకోవడం, వేరే కంపెనీ లోగో పెట్టుకోవడం. ఇంకోటి ఏంటంటే మస్క్ ఈ డాజ్కి అదే సీఈఓని ఏదో అది అవ్వకముందు చైర్పర్సన్ ఏదో అవ్వకముందు కొన్న కారు మేమిది, లేదంటే ట్రంప్ గారు రాకముందు కొన్న కారు మేమిది అని చెప్పి ఆ కార్లకి బ్యానర్లు కట్టుకొని తిరగటం, ఇలా చేసుకుంటే వాళ్ళ ప్రాపర్టీని కాపాడుకుంటున్నారు. సో ఇలా ప్రపంచం మొత్తం తాతగారి వల్ల అల్లకొల్లాలం అయిపోయిందనమాట. ఎవ్రీడే మన మార్కెట్లన్నీ షేక్ అవుతా. ఇప్పుడు ఫార్మాసిటికల్స్ మీద ఈరోజు ఆయన సైన్ చేసే టారిఫ్ పెంచినట్టు మొత్తం అంతా ఇండస్ట్రీ డౌను. టాటా వల్ల షేర్లన్నీ డౌను, ఎందుకంటే వాళ్ళ ఇంపోర్ట్ అంతా ఎక్స్పోర్ట్ అంతా ఆగిపోయింది. సో రోజుకి ఒక విధంగా
ఇన్వెస్టర్ల సంపద అనేది ఆవిరైపోతుంది, కొత్త ప్రాజెక్ట్స్ అనేవి రాకుండా ఆగిపోతున్నాయి, ఉన్న ప్రాజెక్టు ఏ టైంలోనే క్యాన్సిల్ అయిపోవచ్చు, ఉన్న ఉద్యోగాలు ఎప్పుడైనా పోవచ్చు, ఇంకా కొత్త ఉద్యోగాల సంగతి దేవుడెరుగు. సో ప్రజలు కూడా ఖర్చులు నియంత్రించుకుంటున్నారు వాళ్ళ ప్రజలు. సో కొత్తగా అక్కడికి ఇంపోర్ట్ అయ్యి, ఎక్కడి నుంచి ఎక్స్పోర్ట్ అయ్యి అక్కడ ఇంపోర్ట్ అయ్యి తగ్గిపోతున్నాయి. చెప్పాను కదా, ఇక్కడ ఉన్న రైతులు అంటే ఒక రొయ్యలు సాగు చేసి రొయ్యలు పంపించే రైతులకే ఇక్కడ ఎంత జరిగిందంటే ఇంకా సాఫ్ట్వేర్, ఫార్మాసిటికల్స్ ఏ రేంజ్లో ఎఫెక్ట్ అవుతాయి ఊహించుకోండి. సో అలా తాతగారు మన దొంప తెంచిస్తున్నారు అనమాట. సో ఆయన్ని కట్టడి చేయాలి అంటే ఆయన్ని ఆపి మళ్ళీ దీన్ని రోల్ బ్యాక్ చేయాలంటే అన్ని కంట్రీస్ కూడా ఒకలా రియాక్ట్ అవ్వాల్సిన అవసరం ఉంది. ఈ చైనా ఏదైతే చేశారు, నేను అనుకుంటున్నా, మేబీ ఐఎమ్ రాంగ్, చైనా చేసినట్టు చేసి ఆయన నువ్వు తగ్గకపోతే మేము తగ్గమన్నట్టుంటే ఏమైనా ఆయన మారతారా అంటే జస్ట్ ఒక పర్సన్ ఈగో వల్ల మొత్తం అందరూ సఫర్ అవుతూ ఉంటారు. చూడండి అలాంటి పొజిషన్లో ఆయన కూర్చోబెట్టు. సో మరి తాతగారు ఏం చేస్తారన్నది రాబోయే రోజుల్లో తెలిసిద్ది. ఆయన తగ్గి ఈ టారిఫ్స్ అన్ని తగ్గించి చేస్తే మళ్ళీ నార్మల్గా అయ్యే అవకాశం ఉంటుంది. లేదు ఇదే స్థాయిలో ఉంటే నిజంగానే అమెరికన్లకి మేకింగ్ అంటే ఇక్కడ నుంచి మేకింగ్ ఇండస్ట్రీస్ అన్నీ అక్కడికి వెళ్ళిపోయి అక్కడ సెటిల్ అవుతాయా, వాళ్ళకి అంతంత డబ్బులు ఇచ్చి వాళ్ళతో చిన్న చిన్న ఉద్యోగాలు చేయిస్తారా, లేదంటే తక్కువ డబ్బులు ఇచ్చి చేస్తే వాళ్ళు చేస్తారా? అలాగే అమెరికాలో జరుగుతున్న రీసెర్చ్ ప్రోగ్రాంలు ఏవైతే ఉన్నాయో అవన్నీ వాటన్నిటికీ ఫండింగ్ ఆపేశారు, కొన్నిటికి ఆపేశారు. సో మస్క్ మామకే భయం వేస్తుంది పక్కన, మనకి ఎందుకురా అనవసరంగా మనం ఇందులో వచ్చామా అన్నట్టు ఆయన కొంచెం, అంటే ఆయన రాజీనామా చేస్తాడు అన్న వార్తలు అయితే కొన్ని నేను నెట్లో చదివాను. ఆయన వచ్చి నాకు చెప్పింది కాదు, భయం వేస్తుందంటే మళ్ళీ మీరు నీకు చెప్పాడా అని చెప్పి కామెంట్ చేయదు. నీ ఇంటర్నెట్ చదవటమే, రేపు వెళ్ళిండు రాజీనామా చేసేలా పరిస్థితులు ఉన్నాయి ఏదని చెప్పి. సో అలాగా నెక్స్ట్ ఎవరైనా వచ్చిన వాళ్ళు ట్రంప్కి ఏమైనా సరిగ్గా గైడ్ చేసి ఓకే చర్చలతో దీన్ని ముగిద్దాం అని చెప్పి ఆయన ముగిస్తారా? అమెరికా కొత్తగా చేయాల్సింది ఏముందో నాకు అర్థం కాల. అంటే ఉన్న వాళ్ళందరూ ఇప్పుడు ఎవరు తెలిసినా సరే అమెరికా వెళ్ళి అక్కడ సెటిల్ అవుతాం అనుకుంటూ ఉంటారు. ఇంకా ఆయన గ్రేటెస్ట్ నేషన్గా ఏం చేయాలి అన్నది ఇంకా ఆయనకే తెలియాలి, మళ్ళీ సామాన్యులకి ఏం అర్థమై చెప్పండి. సో నాకు అర్థమైన రీతిలో మీకు చెప్పాను ఇది అక్కడ ఏం జరుగుతుంది. సో ఈ ట్రేడింగ్ వార్ అంటే కాదు, ఇది వరల్డ్ వార్ అనిపిస్తుంది నాకు. సో అందుకని వరల్డ్ వార్ అని చెప్పా. ఎందుకు రెసిషన్ వస్తుంది అంటే వీటి వల్ల రెసిషన్ వస్తుంది. రెసిషన్ రావడం వల్ల మనకు ఉద్యోగాలు కొత్తగా క్రియేట్ అవ్వకపోగా ఉన్నాయి పోయే అవకాశం ఉంది కాబట్టి రెసిషన్ వస్తుంది. సో అయ్యే పాయింట్స్. ఇంకా నేనేమైనా తప్పు చెప్పినా లేదంటే ఇంకా మేజర్ పాయింట్స్ ఏమైనా ఉన్నాయి అనుకుంటే ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి. సో దట్ నేను ఆ కామెంట్స్ని పిన్ చేయడం ఏదో ఒకటి చేస్తాను, వాటికి రిప్లై ఇవ్వడం ఏదో ఒకటి చేస్తాను. ఖచ్చితంగా వీడియో మాత్రం లైక్ చేయండి, అలాగే నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆనంద్ వ్యూస్.